నమస్కారం. ఏరువాక బులెటిన్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పొద్దుతిరుగుడు సాగుకు పనికి వచ్చే రకాలు, అధిక దిగుబడులు ఇచ్చే అనువైన నేలలు, కనకాంబరాల సాగులో పాటించే పద్ధతులు, మెళకువలతో పండించితే నాణ్యమైన పూలు, మొక్కల ఆకులతో తయారయ్యే మందులు, పంటల్లో చీడపీడలు అరికట్టే ప్రయోజనాలు, పంట మొక్కలపై సల్ఫర్ ధాతు ప్రభావం, లోపం ఉంటే దిగుబడి తగ్గే ప్రమాదం. నూనె గింజల సాగు లాభసాటిగా ఉంటుంది. నూనె గింజల్లో చాలా ముఖ్యమైన పంట పొద్దుతిరుగుడు. పొద్దుతిరుగుడు గింజల నూనెలో అధిక పోషక విలువలు ఉంటాయి. అన్ని నూనెల్లో కంటే పొద్దుతిరుగుడు నూనెకు మార్కెట్లో ఎక్కువ డిమాండ్ ఉంటుంది. దీన్ని సాగు చేసుకుంటే నష్టం అనేదే రాదు. పొద్దుతిరుగుడు పంటను ఏడాది పొడుగునా పండించుకోవచ్చు. వేసవిలోనూ ఈ పంటను పండించుకోవచ్చు. ఈ పంట సాగులో బాగోగులేమిటో తెలుసుకుందాం. నూనె గింజల్లో ఎక్కువగా సాగు చేసేది పొద్దుతిరుగుడు పంట. అన్ని నూనె గింజల్లో చాలా డిమాండ్ ఉండేది దీనికే. నువ్వులు, వేరుశనగ నూనెల కంటే పొద్దుతిరుగుడులోనే అధికంగా పోషకాలుంటాయి. ఈ గింజల్లో 49% నూనె ఉంటుంది. ఈ నూనెలో 22% మాంసకృతులుంటాయి. ఈ నూనెలో 66% లినోలిన్ అనే ఆమ్లం ఉంటుంది. అందుకే ఇది వేరుశనగ, నువ్వుల నూనెల కంటే ఆరోగ్యకరమైందని చెప్పుకోవచ్చు. పొద్దుతిరుగుడు నూనెతో వనస్పతి తయారు చేస్తారు. అంతేకాకుండా వార్నిష్, సబ్బులు, కలప పరిశ్రమల్లో దీన్ని ఉపయోగిస్తారు. పొద్దుతిరుగుడు గింజల నుంచి నూనె తీసిన తర్వాత వచ్చే పిప్పిలో కూడా 21% మాంసకృతులుంటాయి. అందువల్ల గింజల పిప్పిని పశువుల దానాగా, కోళ్ల దానాగా ఉపయోగించుకోవచ్చు. నూనె తీసిన గింజల పిప్పిని దానాగా పశువులు, కోళ్లకు వేస్తే అవి బాగా పెరుగుతాయి, ఆరోగ్యవంతంగా పెరుగుతాయి. అందుకే గింజల పిప్పిని పశువులు, కోళ్లకు దానాగా వాడుతుంటారు. కాబట్టి పొద్దుతిరుగుడుకు మార్కెట్లో చాలా డిమాండ్ ఉంటుంది. దీన్ని సాగు చేసుకుంటే నష్టం అనేది రాదు. వేసవిలో నువ్వులే కాకుండా పొద్దుతిరుగుడు పంటను సాగు చేసుకోవచ్చు. పగలు 12 గంటల పాటు ఎండ ఉన్నట్లయితే ఈ పంట బాగా ఎదుగుతుంది. పంట సాగుకు 20 నుంచి 25 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత అనుకూలంగా ఉంటుంది. దీన్ని వర్షాధార పంటగా పండించుకోవచ్చు. సాగునీటి వసతి ఉంటే ఏడాదిలో ఎప్పుడైనా ఈ పంట సాగు చేయడానికి అనుకూలంగా ఉంటుంది. కానీ పంట విత్తేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, పూత, గింజలు తయారయ్యే సమయంలో ఎక్కువ రోజులు వర్షం పడితే నష్టం కలుగుతుంది. అంతేకాకుండా 38 డిగ్రీల ఉష్ణోగ్రత కంటే ఎక్కువగా ఉష్ణోగ్రతలు ఉంటే మొక్కలు బాగా పెరగవు. దీనివల్ల పంట దిగుబడి తగ్గే అవకాశం ఉంది. కాబట్టి ఈ 2 రకాల పరిస్థితులు లేని సమయంలో పంటను సాగు చేసుకోవాలి. పొద్దుతిరుగుడు పంటను సాగు చేసుకోవడానికి కొన్ని రకాల వంగడాలు మనకు అందుబాటులో ఉన్నాయి. దేశవాళీ కాకుండా సంకర జాతులు కూడా సాగులో మంచి దిగుబడులను ఇస్తాయి. KBSH 1 రకం సాగు చేసినట్లయితే 90 నుంచి 95 రోజుల్లో పంట చేతికి వస్తుంది. ఎకరాకు సుమారు 600 కిలోల గింజల దిగుబడి ఉంటుంది. దీనిలో నూనె శాతం 40 నుంచి 42% ఉంటుంది. అందుబాటులో ఉన్న మరో సంకర రకం KBSH 44. దీన్ని సాగు చేసుకుంటే 92 నుంచి 95 రోజుల్లో పంట కోతకు వస్తుంది. ఎకరాలో సాగు చేసినట్లయితే 560 కిలోల దిగుబడి వస్తుంది. దీని గింజల్లో నూనె శాతం 38 ఉంటుంది. ఇక పొద్దుతిరుగుడులో మరో రకం NDSH 1. దీని పంట కాలం 80 నుంచి 85 రోజులు మాత్రమే. దీన్ని సాగు చేసినట్లయితే ఎకరాలో 600 కిలోల దిగుబడి వస్తుంది. ఈ రకం పంట గింజల్లో నూనె శాతం 40 నుంచి 42% ఉంటుంది. ఇక DRSH 1 సాగు చేసుకుంటే 90 నుంచి 95 రోజుల్లో పంట కోతకు వస్తుంది. ఎకరా భూమిలో సాగు చేసినట్లయితే 600 కిలోల దిగుబడి వస్తుంది. ఈ రకం పంట గింజల్లో 42 నుంచి 44% వరకు నూనె ఉంటుంది. పొద్దుతిరుగుడులో అందుబాటులో ఉన్న మరో రకం APSH 66. ఈ రకం వంగడాన్ని సాగు చేసుకుంటే
90 నుంచి 95 రోజుల్లో పంట కోతకు వస్తుంది. దీని గింజల్లో నూనె శాతం 42 వరకు ఉంటుంది. సాధారణంగా ఖరీఫ్లో ప్రొద్దుతిరుగుడు పంటను సాగు చేసుకోవాలంటే జూన్ 15 నుంచి జూలై 15 వరకు విత్తుకోవచ్చు. బరువు నెలల్లో సాగు చేయాలనుకుంటే ఆగస్టు 2వ పక్షంలో విత్తుకోవాలి. రబీ కాలంలో సాగు చేయడానికి నవంబర్, డిసెంబర్ నెలలు అనువుగా ఉంటాయి. వేసవిలో నీటిపారుదల కింద సాగు చేయడానికి జనవరి 2వ పక్షం నుంచి ఫిబ్రవరి 1వ పక్షం వరకు సాగు చేసుకోవచ్చు. వరి తర్వాత ప్రొద్దుతిరుగుడు పంటను సాగు చేసినట్లయితే డిసెంబర్ ఆఖరి వారం నుంచి జనవరి 1వ వారంలో విత్తుకోవాలి. విత్తే సమయాన్ని బట్టి నూనె శాతం ఉంటుందన్నది గుర్తుంచుకోవాలి. పువ్వులు వికసించే సమయంలో, విత్తనం గట్టిపడే సమయంలో ఎక్కువ పగలు ఉండాలి. అంటే కనీసం 12 గంటల పాటు పగలు ఉండాలి. ఈ సమయంలో సూర్యరశ్మి ఉంటే నూనె శాతం ఎక్కువగా వస్తుంది. ప్రొద్దుతిరుగుడు సాగు చేయడానికి నీరు నిలవని తటస్థ నేలలు బాగా పనికి వస్తాయి. తటస్థ భూములంటే ఎర్ర నేలలు, చల్క, ఇసుక, రేగడి, ఒండ్రు నేలలు అన్నమాట. ఉదజని సూచిక 6.5 నుంచి 8 మధ్య ఉన్న నేలలు ప్రొద్దుతిరుగుడు సాగుకు బాగా ఉపయోగపడతాయి. ఒండ్రు నేలల కన్నా ఇసుక శాతం తగినంతగా ఉన్నటువంటి నేలల్లో ఈ పంట బాగా పండుతుంది. భూమి సారం కన్నా మురుగునీరు పోయే సౌకర్యం ఉన్న నేలలు సాగుకు బాగా పనికి వస్తాయి. లోతట్టు ప్రాంతాలు, సముద్ర తీర ప్రాంతాల్లోని భూములు సన్ఫ్లవర్ సాగుకు పనికిరావు. వర్షాధారంగా పండించుకోవాలంటే బరువు నేలలు అనుకూలంగా ఉంటాయి. నీటి వసతి ఉంటే తేలిక నేలలో సాగు చేసుకుంటే అధిక దిగుబడి వస్తుంది. ఆమ్ల గుణం ఉన్న నేలలు, చవుడు, మురుగునీరు పోయే వసతి లేని నేలలు ప్రొద్దుతిరుగుడు సాగుకు పనికిరావు. ఏరువాకలో ఇప్పుడు చిన్న విరామం. పూలు అంటేనే అందానికి మారుపేరు. ప్రకృతి పూలతో పులకించిపోతుంది. పూలల్లో ఉండే సుకుమారం, సప్తవర్ణాలు చూపరులను కట్టిపడేస్తాయి. ఏ పువ్వు చూసినా అందంగా కనపడుతుంది. దేని సొగసు దానిదే, దేని ప్రత్యేకత దానిదే. ఆడవారు తలనిండా పూదండ దాల్చితే ఆ మగువకే కొత్త అందాలొస్తాయి. అందుకే ఆడవాళ్ళు పూలంటే బాగా ఇష్టపడతారు. ఇక కనకాంబరాలు కనువిందు చేస్తాయి. ఈ కనకాంబరాలకు మార్కెట్లో ఎప్పుడైనా సరే అధిక ధర పలుకుతుంది. కనకాంబరాల సాగులో మెళకువలేమిటో తెలుసుకుందాం. సాంప్రదాయకంగా సాగవుతున్న పూల మొక్కల్లో కనకాంబరం ముఖ్యమైనది. ఈ పూలను మహిళలు చాలా ఇష్టపడతారు. ఇవి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. ఈ పూలకు ధర ఎక్కువే. మిగతా పూలతో పోలిస్తే కనకాంబరాలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుంది. కనకాంబరాలు రకరకాల రంగుల్లో ఉంటాయి. ముఖ్యంగా పసుపు, ఎరుపు కలిసిన రంగుల్లో చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. ఈ పూలను సాగు చేసుకోవడానికి ఎక్కువ నీరు అవసరం ఉండదు. మెట్ట ప్రాంతాల్లో దీన్ని సాగు చేసుకోవచ్చు. కనకాంబరం మొక్కల్లో చీడపీడలు పెద్దగా ఉండవు. దీని సాగుకు పెద్దగా పెట్టుబడి అవసరం లేదు. కొద్దిపాటి పెట్టుబడితోనే దీన్ని ఎంచక్కా సాగు చేసుకోవచ్చు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు దక్కించుకోవచ్చు. పూలు పూసిన వెంటనే మార్కెట్కి తరలించి అమ్ముకుంటే మంచి ధర పలుకుతుంది. ఇవి రోజుల తరబడి నిల్వ ఉండవు. అందుకే ఎప్పటికప్పుడు మార్కెట్ చేసుకోవాలి. పూలు నిగారిస్తున్నప్పుడు, తాజాగా ఉన్నప్పుడే మార్కెట్లో అమ్ముకోవాలి. కనకాంబరం మొక్కలు చాలా సున్నితంగా ఉంటాయి. దీని మొక్క 30 నుంచి 90 సెంటీమీటర్లు పెరుగుతుంది. దక్షిణ భారతదేశంలో కనకాంబరాలను వాణిజ్యపరంగా సాగు చేస్తున్నారు. కనకాంబరం ఉష్ణమండలం పంట. ఇది వాతావరణంలోని హెచ్చుతగ్గులను బాగా తట్టుకుంటుంది. దీని సాగుకు 30 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత అవసరం ఉంటుంది. కనకాంబరం పంటను అన్ని నేలల్లో పండించుకోవచ్చు. దీని సాగుకు సారవంతమైన ఒండ్రు నేలలు అనుకూలంగా ఉంటాయి. క్షారగుణం ఉన్న నేలలు దీని సాగుకు పనికిరావు. నిమటోడ్స్ ఉన్న నేలల్లో దీన్ని సాగు చేయరాదు. కనకాంబరంలో రకాలు లేవు, కానీ ప్రాంతీయంగా పండించే అనేక రంగుల పూలున్నాయి. కనకాంబరాన్ని విత్తనంతో లేదా కొమ్మ కత్తిరింపులతో ప్రవర్ధనం చేసుకోవాలి.
దీన్ని సాగు చేసుకోవడానికి ఎకరా విస్తీర్ణంలో 2 కిలోల విత్తనం అవసరం ఉంటుంది. కనకాంబరం విత్తనాన్ని మే జూన్ నెలలో విత్తుకోవాలి. ఆగస్టు సెప్టెంబర్ నెలల్లో నారును నాటుకోవాలి. మొక్కలను 30 x 30 సెంటీమీటర్ల ఎడంగా నాటుకోవాలి. ఎకరా కనకాంబరం తోటలో 10 టన్నుల పశువుల ఎరువును వేసుకోవాలి. దీంతో పాటు 14 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం, పొటాష్ ఎరువులను వేసుకోవాలి. వీటిని దుక్కిలో వేసి దున్నాలి. తర్వాత 15 నుంచి 20 కిలోల నత్రజని ఎరువును 2 దఫాలుగా వేయాలి. మొక్క నాటిన 3 నెలలకు ఒకసారి, 8 నుంచి 9 నెలల వ్యవధిలో మరోసారి నత్రజని వేసుకోవాలి. కనకాంబరం పంట నీటి ఎద్దడిని బాగా తట్టుకుంటుంది. కానీ వాణిజ్యపరంగా సాగు చేస్తున్నప్పుడు అవసరాన్ని బట్టి నీటి తడులు ఇవ్వాలి. 10 నుంచి 15 రోజులకు ఒకసారి నీరు పెట్టాలి. డ్రిప్ పద్ధతిలో నీటి తడులు ఇస్తే తక్కువ నీటితో ఎక్కువ దిగుబడులు పొందవచ్చు. మొక్కలు నాటిన 3 నుంచి 4 నెలలకు పూత ప్రారంభమవుతుంది. ఒక్కసారి పూత మొదలవగానే సంవత్సరమంతా పూల దిగుబడినిస్తుంది. కనకాంబరం పంటలో కొన్ని రకాల తెగుళ్ళు కనిపిస్తాయి. అందులో ఎండు తెగులు ముఖ్యమైనది. ఈ తెగులు సోకిన మొక్కలు పసుపు రంగులోకి మారతాయి. మొక్క వేర్లు, కాండము, మొదలు కుళ్ళుతుంది. దీంతో మొక్క అకస్మాత్తుగా చనిపోతుంది. ఈ తెగులు సోకిన మొక్క కాండాన్ని చీల్చి చూస్తే అది గోధుమ రంగులో కనపడుతుంది. దీని నివారణకు పరిశుభ్రమైన సాగు పద్ధతులు పాటించాలి. మురుగునీటిని ఎప్పటికప్పుడు తీసివేయాలి. నిమటోడ్స్ నివారణకు సోలరైజేషన్ చేసుకోవాలి. నేలలో వేప చెక్క, ఫ్యూరాన్ గుళికలను వేయాలి. లీటర్ నీటికి 2 గ్రాముల బినోమిల్ లేదా 3 గ్రాముల మాంకోజెబ్ కలిపిన ద్రావణంతో నేలను బాగా తడపాలి. నారు మొక్కలను 2 గ్రాముల బినోమిల్ లేదా 1 గ్రామ్ కార్బనిజం ద్రావణంలో ముంచి నాటుకోవాలి. ఈ యాజమాన్య పద్ధతులను పాటిస్తే కనకాంబరం పంటలో అధిక దిగుబడులు పొందవచ్చు, లాభాలు దక్కించుకోవచ్చు. మనం ఏ పంట పండించినా వాతావరణ పరిస్థితి వల్ల కొన్ని చీడపీడలు వస్తాయి. ఈ చీడపీడలను అరికట్టుకోవడానికి రైతులు విపరీతంగా రసాయనిక పురుగుల మందులు వాడుతున్నారు. రసాయనిక పురుగుల మందుల వల్ల వాతావరణంతో పాటు నేల కలుషితమవుతుంది. రాను రాను పంట భూమి సాగుకి పనికి రాకుండా పోతుంది. కాబట్టి రసాయనిక పురుగు మందుల వాడకం తగ్గించాలి. సహజ సిద్ధంగా ప్రకృతిలో దొరికే వాటితోనే పురుగు మందులు తయారు చేసుకోవాలి. పైసా ఖర్చు లేకుండా ఈ మందులు తయారు చేసుకోవచ్చు. ఆకులతోనే అన్ని రకాల పురుగులను అరికట్టుకోవచ్చు. అది ఎలా సాధ్యమో తెలుసుకుందాం. ఆధునిక వ్యవసాయంలో రైతులు అధిక దిగుబడులు సాధించడం కోసం హైబ్రిడ్ విత్తనాలను సాగు చేస్తున్నారు. ఈ విత్తనాల వల్ల అధిక మోతాదులో రసాయనిక ఎరువులు వాడవలసి వస్తుంది. అధిక మోతాదులో రసాయనిక ఎరువులు వాడటం వల్ల పొలాల్లోని భూసారం తగ్గిపోతుంది. కొన్నాళ్లకు పంట పొలాలు బీళ్లుగా, చివరకు ఎడారులుగా మారే ప్రమాదం ఉంది. అంతేకాదు, ఈ హైబ్రిడ్ విత్తనాల వల్ల పైరులో కలుపు మొక్కలు ఎక్కువగా పెరుగుతాయి. కలుపుతో పాటు చీడపీడలు పైరుకు ఆశిస్తాయి. ఈ పురుగులను నివారించడానికి మళ్లీ అధిక మోతాదులో పురుగుల మందులను చల్లుతున్నారు. వేలాది రూపాయలు పురుగుల మందులు కొనడానికి ఖర్చు చేస్తున్నారు. ఈ పురుగు మందులు చల్లడం వల్ల ఒక పంట కాలంలో కొన్ని పురుగులను నివారించుకోగలిగిన కొన్ని బతికి బయటపడతాయి. రెండవసారి అదే పంటను సాగు చేసినప్పుడు అవే పురుగులు ఆశించినప్పుడు తిరిగి పురుగుల మందు చల్లినా ప్రయోజనం ఉండదు. అప్పటికే ఆ పురుగులు మందుని తట్టుకునే నిరోధక శక్తిని పెంపొందించుకొని ఉంటాయి. కాబట్టి ఎంత మోతాదులో పురుగుల మందుని చల్లినా ప్రయోజనం లేకుండా పోతుంది. వ్యవసాయ పెట్టుబడులు తడిసి మోపడవుతాయి. అటు పంట దిగుబడి కోల్పోయి, ఇటు అధికంగా పెట్టుబడులు పెట్టి 2 విధాలుగా రైతులు నష్టపోవాల్సి వస్తుంది. దీనికి విరుగుడు లేదా అంటే తప్పకుండా ఉంది. పెట్టుబడులను గణనీయంగా తగ్గించుకుని అదే సమయంలో అధికంగా దిగుబడులు సాధించడానికి అనేక మార్గాలున్నాయి. వాటిని పాటిస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి.
మనకు ఎన్నో వరాలను ఇచ్చింది. వాటిని మనం సద్వినియోగం చేసుకోవాలి. ప్రకృతిలో లభించే మొక్కల ఆకులతోనే ఎన్నో పురుగుల మందులను తయారు చేసుకోవచ్చు. ఈ మందులతో ఎంతో సమర్థవంతంగా పంటను పురుగుల బారిన పడకుండా రక్షించుకోవచ్చు. అతి తక్కువ ఖర్చుతో బాగా పనిచేసే పురుగుల మందులను తయారు చేసుకొని పంటలను కాపాడుకోవచ్చు. ఏ పంటలోనైనా పురుగుల బెడద ఉండనే ఉంటుంది. అయితే ఆ పురుగులను నివారించడానికి ఉపయోగపడే పదార్థాలు మనకు అందుబాటులోనే ఉంటాయి. ఆయా పంటల్లో వచ్చే చీడపీడలను అరికట్టుకోవడానికి ప్రకృతి అందించే పదార్థాలతోనే పూర్తిగా నిర్మూలించుకోవచ్చు. ప్రకృతి జీవరాశుల మధ్య సమతుల్యతను రూపొందించడానికి అనేక రకాల మొక్కలను ప్రసాదించింది. చెట్ల ఆకులతో బ్రహ్మాస్త్రం వంటి పురుగుల మందును తయారు చేసుకోవచ్చు. దీన్ని తయారు చేసుకోవడానికి పెద్దగా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. సహజ సిద్ధంగా దొరికే 5 రకాల ఆకులతో అద్భుతమైన మందుని తయారు చేసుకోవచ్చు. వేప, కానుగ, సీతాఫలం, జామ, యూకలిప్టస్ ఆకులను తీసుకోవాలి. వీటిలో వేప ఆకులను ఎక్కువ మోతాదులో తీసుకోవాలి. అంటే 2 కిలోల వేప ఆకు, మిగతా 4 రకాల ఆకులు కిలో వంతున ఎంచుకోవాలి. వాటిని బాగా నూరుకోవాలి. 5 నుంచి 10 లీటర్ల ఆవు మూత్రం లేదా ఏ పశువుల మూత్రమైనా తీసుకోవాలి. 2 లీటర్ల ఆకుల రసాన్ని దానికి కలుపుకోవాలి. ఆకులు నూరుకొని లేదా ఒక రోజంతా నానబెట్టినవి కానీ తీసుకోవాలి. అయితే మెత్తగా నూరిన ఆకుల నుంచి మంచి కషాయం తయారవుతుంది. వాటిని ఆవుమూత్రంలో వేసి 3 నుంచి 4 పొంగులు వచ్చే వరకు బాగా మరగనీయాలి. మరిగిన ద్రావకాన్ని ఒక రోజంతా చల్లబరచాలి. దీంతో పురుగుల మందు తయారవుతుంది. ఒక రోజంతా చల్లార్చిన కషాయాన్ని పురుగుల నివారణ కోసం ఉపయోగించుకోవాలి. సాధారణంగా ఈ రసాయనాన్ని పైరుపై చల్లుకోవడానికి ఉదయం లేదా సాయంత్రం మంచి సమయం. ఆ సమయంలో చల్లినట్లయితే మందు బాగా పనిచేస్తుంది. ఎందుకంటే ఆ సమయంలో పురుగులు పంటను ఆశించే అవకాశం ఉంటుంది, బయటకు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఆశించిన పురుగులు నశించడానికి వీలు కలుగుతుంది. ఈ మందుతో వరిలో కాండం తొలుచు పురుగు, రసం పీల్చే పురుగులను సమర్థవంతంగా అరికట్టుకోవచ్చు. ఏ పంటలోనైనా కాండం తొలిచే పురుగులు, రసం పీల్చే పురుగులు ఉన్నాయని గుర్తించినట్లయితే ఆ మందుని చల్లుకుంటే పురుగులు పూర్తిగా నశిస్తాయి. పంటకు ఏమాత్రం నష్టం కలగదు. అంతేకాకుండా ఈ మందును ఉపయోగించడం వల్ల పర్యావరణానికి ఎటువంటి హాని కలగదు. ఈ మందుని తయారు చేసుకోవడానికి పైసా ఖర్చు చేయాల్సిన అవసరం ఉండదు. రసాయనిక పురుగుల మందుల కంటే ఎన్నో రెట్లు ఈ ఆకులతో తయారు చేసిన మందు సమర్థవంతంగా పనిచేస్తుంది. పంటకు ఏమాత్రం పురుగుల బెడద ఉండకుండా పోతుంది. దీంతో మనం ఆశించిన పంట దిగుబడులు మన సొంతమవుతాయి. రైతులు ఈ పద్ధతిని ఆచరిస్తే పంటలను ఖర్చు లేకుండా కాపాడుకోవడం సాధ్యమవుతుంది. ఏరువాకలో మరో చిన్న విరామం. ఏరువాకకు పునఃస్వాగతం. పంటల దిగుబడులు ఆశించిన స్థాయిలో రావాలంటే నత్రజని, భాస్వరం, పొటాష్ వేస్తే సరిపోతుందని అనుకుంటారు. అయితే అంతటి ప్రాధాన్యమున్న ఉపపోషకం గంధకం. సల్ఫర్ లోపం ఉంటే దాని ప్రభావం పంట దిగుబడిపై ఉంటుంది. 3 ప్రధాన ధాతువుల తర్వాత స్థానం గంధకందే. సల్ఫర్ లోపించితే పంటల్లో లక్షణాలు ఎలా ఉంటాయో, దీన్ని ఎలా సరిచేసుకోవాలో తెలుసుకుందాం. సాగు భూమిలో సల్ఫర్ లోపం ఉన్నట్లయితే వేసిన పంట మొక్కల పెరుగుదల ఆశించినంతగా ఉండదు. ఆకుకూరలు సాగు చేసినప్పుడు ఆకులు పచ్చదనాన్ని కోల్పోతాయి. పాలకూర పంటలు వేసుకుంటే గంధకం లోపించినప్పుడు ఆకులు ఆకుపచ్చ రంగు నుంచి పసుపు రంగులోకి మారతాయి. అంతేకాకుండా ఆకులు మందంగా తయారవుతాయి. ఆకులు పూర్తి స్థాయిలో ఎదగవు. ఆకులు చిన్నగా ఏర్పడతాయి. ఇక కొబ్బరిలో ఈ సల్ఫర్ లోపం ఉంటే ఆకులు ఆకుపచ్చదనాన్ని కోల్పోతాయి.
కాండం చాలా బలహీనంగా తయారవుతుంది. ముదురు చెట్లలో ఆకుల సంఖ్య తగ్గిపోవడమే కాకుండా వాటి సైజు కూడా తగ్గిపోతుంది. ఆకులు చనిపోయి చెట్టు చుట్టూ వేలాడుతుంటాయి. పిందెలు కాయలుగా తయారు కావు. పిందెలు చివరికి రాలిపోతాయి. కాయలు కాసిన లోపలి కొబ్బరి రబ్బర్గా మారి నాణ్యత తగ్గిపోతుంది. గంధకం లోపం ఉన్న నేలల్లో వేసుకున్న ఆయిల్ పామ్ చిన్న మొక్కల ఆకులు ఆకుపచ్చ రంగు నుంచి తెల్లగా మారిపోతాయి. ఈ నెల మధ్య గమనించినట్లయితే చారలు ముదురు ఆకుల్లో కుళ్ళిపోయిన మచ్చలు ఏర్పడతాయి. చివరికి కొబ్బరి మొక్కలు చనిపోతాయి. అలాగే చిలగడ దుంప వేసిన నేలలో సల్ఫర్ లోపం ఉన్నట్లయితే లేత ఆకులు పసుపు రంగులోకి మారతాయి. మొక్కల్లో ఎదుగుదల ఆగిపోయి చిన్నగా ఉంటాయి. బంగాళదుంప పంటలో లేత ఆకులు లోపలి వైపుకు వంగిపోతాయి. అదేవిధంగా అరటి తోటలో గంధకం లోపం ఉన్నట్లయితే కొత్తగా వచ్చే ఆకులు లేత రంగులో ఉంటాయి. ఆకుపచ్చ రంగులోకి మారడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఈ నెల మధ్య భాగాలు పసుపు రంగుకు మారిపోతాయి. పాలిపోయిన చారలు స్పష్టంగా కనబడతాయి. లేత ఆకుల అంచులు పాలిపోయినట్లు, ముదురు ఆకులు కుళ్ళిన చారలతో కనపడతాయి. మొక్కలో ఎదుగుదల తగ్గిపోయి చిన్న గెలలు ఏర్పడతాయి. ఇక టమాటో పంటలో సల్ఫర్ లోపం ఏర్పడితే సాధారణ లక్షణాలు కనబడతాయి. మొక్కలు చాలా చిన్నగా ఉంటాయి. ధాతులోపం అధికంగా ఉంటే కాండంలో ఎర్రని చారలు కనపడతాయి. గోధుమ మచ్చలు పిటియోల్స్ మీద గుర్తించవచ్చు. ఆ తర్వాత ఆకులు వంకర తిరిగి విరిగిపోతాయి. ప్రతి పంటలోనూ ప్రభావం చూపే సల్ఫర్ లోపాన్ని సవరించుకోవాలి. ఈ ధాతులోపం నుంచి పంటను రక్షించుకోవాలి. గంధకం లోపం అధికంగా ఉన్న నేలలో 1 హెక్టార్కు 35 నుంచి 40 కిలోల గంధకాన్ని ఆఖరి దిక్కులో వేసి దున్నుకోవాలి. అది భూమిలో కలిసిపోయే విధంగా కలియ దున్నాలి. నూనె గింజలు సాగు చేసే పొలంలో ఎకరానికి 66 కిలోల గంధకం అవసరం ఉంటుంది. దీనికోసం 440 కిలోల జిప్సం వేసుకోవాలి. ఇతర పంటలకు 33 కిలోలు వేసుకుంటే సరిపోతుంది. మొత్తం గంధకాన్ని ఒకేసారి వేసుకోవాలి. వివిధ ఎరువుల్లో సల్ఫర్ శాతాన్ని పరిశీలించినట్లయితే అమోనియం సల్ఫేట్లో 24% గంధకం ఉంటుంది. జిప్సంలో 13 నుంచి 18% వరకు ఉంటుంది. సల్ఫర్ మూలకంలో 85 నుంచి 100% వరకు ఉంటుంది. ఇక సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ పరిశీలించితే 12% ఉంటుంది. పొటాషియం సల్ఫేట్లో 18% వరకు గంధకం ఉంటుంది. జింక్ సల్ఫేట్లో సల్ఫర్ 15% ఉంటుంది. అలాగే అమోనియం ఫాస్ఫేట్ సల్ఫేట్లో 15% వరకు గంధకం ఉంటుంది. వివిధ రకాల పంటలకు గంధకం మోతాదు వేరువేరుగా ఉంటుంది. వరి, గోధుమ, మొక్కజొన్న సాగు చేసుకుంటే హెక్టార్కు 24 నుంచి 40 కిలోల గంధకం అవసరం ఉంటుంది. ఇక పెసర, మినుము, శనగ, చిక్కుడు వంటివి సాగు చేసుకుంటే పొలాల్లో 10 నుంచి 40 కిలోలు వేసుకోవాలి. అదే నూనె గింజలైన వేరుశెనగ, ఆవాలు, పొద్దుతిరుగుడు సాగు చేసుకుంటే 20 నుంచి 50 కిలోల గంధకం అవసరం ఉంటుంది. ఆలుగడ్డ వంటి దుంపలు వేసుకున్నట్లయితే 25 నుంచి 60 కిలోల సల్ఫర్ అవసరం ఉంటుంది. టీ తోటలో 40 నుంచి 60 కిలోలు వేసుకోవాలి. ఇక కాఫీని పండించే నేలల్లో 12 నుంచి 26 కిలోల సల్ఫర్ వేయాలి. పశుగ్రాస పంటలను సాగు చేస్తున్న చేనులో హెక్టార్కు 25 నుంచి 50 కిలోల గంధకం వేసుకోవాలి. ఇలా పంటను బట్టి గంధకం వేసుకుంటే మనం అనుకున్న దిగుబడులు దక్కుతాయి. ఇది ఈనాటి ఏరువాక. మరిన్ని విశేషాలతో రేపు కలుద్దాం. సెలవు.